ఏలూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ పదవులు టీడీపీ కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ ఎన్నికకు వైసీపీ దూరంగా ఉండటంతో కూటమి ప్రభుత్వం వశమైంది. ఎన్నికల అధికారి జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి అధ్యక్షతన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తొలి డిప్యూటీ మేయర్గా 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికవగా, రెండో డిప్యూటీ మేయర్గా 47వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ వందనాల దుర్గాభవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే మేయర్ నూర్జహాన్ కూడా టీడీపీలో చేరటంతో ఏలూరు కార్పొరేషన్ పూర్తిగా టీడీపీ వశమైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. హరీష, ఏలూరు నగరపాలక సంస్థకు సంబంధించి ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎంపిక అంతా కూడా ఏకగ్రీవంగా జరిగింది. టీడీపీకి చెందినటువంటి ఇద్దరు కార్పొరేటర్లు కూడా ఈ డిప్యూటీ మేయర్లుగా ఎంపిక ఉంది. ఒకటో కార్పొరేటర్గా పప్పు ఉమామహేశ్వరరావు, అలాగే రెండవ కార్పొరేటర్గా వందనాల దుర్గాభవానిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో 50 డివిజన్లకు సంబంధించి కూడా 47 డివిజన్లకు సంబంధించి కూడా వైసీపీ వశం చేసుకుంది. 3 మాత్రమే టీడీపీ కార్పొరేటర్లు గెలుపొందడం జరిగింది. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి నేతలంతా రాజీనామా చేయడం, అలాగే మేయర్ కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అవటం, ఈ ప్రక్రియ నేపథ్యంలోనే ఇప్పుడు డిప్యూటీ మేయర్లను కూడా టీడీపీ కైవసం చేసుకుని చెప్పుకోవచ్చు. ఈ రోజు జరిగినటువంటి డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సంబంధించి కూడా దాదాపు 30 మంది కార్పొరేటర్లు అంతా కూడా ఈ ఎన్నిక ప్రక్రియ అంతా కూడా కొనసాగింది. మొదటి డిప్యూటీ మేయర్గా పప్పు ఉమామహేశ్వరరావు ఎంపిక కావడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఎలా చూస్తున్నారు అంటే డిప్యూటీ మేయర్ల ఎంపిక సంబంధించి కూడా ఏ విధంగా ఉంది? మీరు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం జరిగింది, ఎలా ఉంది మొత్తం? గతంలో మీకు తెలుసు, నేను వైసీపీలో ఉండగా అనేక అరాచకాలను నేనే అడ్డుకున్నాను. వారి విధానాలు నాకు నచ్చక ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. తెలుగుదేశంలో బడేటి చంటి గారు అంటే భరోసా, బడేటి ఫ్యామిలీ అంటేనే భరోసా అని 4 తరాల నుంచి వారి తాతయ్య గారు బడేటి వెంకటరామయ్య గారు, అలాగే వారి నాన్నగారు బడేటి శ్రీహర్రావు గారు, అలాగే వాళ్ళ అన్నగారు బడేటి. ఎన్ని రోజులు ఉండబోతున్నారు కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్ పదవులు? ఇప్పుడు మాకు జూలై 2026 30 దాకా మా ఈ కౌన్సిల్కి టైం ఉంది. అప్పటిదాకా చంటి గారు ఏ రోజున వారు ఎప్పుడు ఉండమంటే అప్పుడు దాకా ఉంటాం, ఏ రోజున ఆగమంటే ఆ రోజు ఆగుతాము. వారు ఏది చెప్తే అదే శిరసా వహించడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాము. అట్లాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ బడేటి చంటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొత్తానికి సంబంధించి కూడా ఒక కార్పొరేటర్ గా ఉన్నారు. రెండవ కార్పొరేటర్ గా కూడా వందనాల దుర్గాభవానిని కూడా ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈ రోజు నగరపాలక సంస్థకు జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ మేయర్లు ఇద్దరిని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఎన్నికల అధికారిగా ఉండి ఈ డిప్యూటీ మేయర్ల ఎంపికనైతే కూడా పూర్తి చేయడం జరిగింది. హరీష్.